అందరికీ నమస్కారం అండి. అలాగే ఎమ్మెల్యే గణేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ ఈ ఆర్లవ రోడ్డు ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళమే. గత 5 సంవత్సరాల్లో అయ్యన్నపాత్రి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు చేస్తారనుకున్నాం, చేయలేకపోయినారు. గణేష్ గారు చొరవ వల్ల ఇవాళ ఈ రోడ్డు అవుతుంది. చాలా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మళ్ళీ గణేష్ గారు రావాలని, రాబోయే రోజుల్లో ఇంకొక ఇంత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం అండి. ఆరుళ్ళవ రోడ్డు ఇంతవరకు ఎవరో పట్టించుకోలేదు. ఈరోజు మినిస్టర్గా అయ్యన్నపాత్రి గారు ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు గణేష్ గారు మాకు ఈ రోడ్డు ఆరుళ్ళవ అడవి రోడ్డు బాగు చేశారు. కాబట్టి ఆయనకి ఎప్పుడూ మేము రుణపడి ఉండాలా. చెప్పాలంటే ఇది ఎప్పుడు గుంతలతో ఉండేది, యాక్సిడెంట్లు అయ్యి ఏది పడితే అది దిగబడిపోయి ఆ పక్కలని ఉండిపోయేది. కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు ఇంతకుముందు. ఇప్పుడు మాత్రం గణేష్ గారు బ్రహ్మాండమైన రోడ్డు వేయించారు మా ఆరుళ్ళవ అడవికి. ఓకే, మరి అయ్యన్నపాత్రి గారు మినిస్టర్గా చేసుకున్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అయ్యన్నపాత్రి గారు మరి ఎందుకు చేయలేకపోయారు? ఆయన పాపం అటవీ శాఖ మంత్రి కూడా చేశాడు. మరి అతను ఎందుకు చేయలేకపోయాడో, మరి ఈయన ఎందుకు చేశాడో మరి ఆయనే తెలుసుకోవాలి. అయ్యన్నపాత్రి గారే తెలుసుకోవాలి. కొన్ని పనులు చేసి ఉండాలి. ఇవాళ నర్సీపట్నం కూడా టౌన్లో ఖాళీ చేయించాడంటే ఓ గణేష్ గారిదే మంచి పేరు. ఆర్లవ రోడ్డు రావడం అనేది చాలా ఇదండి. 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నది. మేమంతా వీరులు సూర్యులు చెప్పిన అయ్యన్నపాత్రుడు ఏమీ చేయలేకపోయాడు. గణేష్ గారు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్లవ రోడ్డు కోసం ఎన్నో బాధలు పడి శ్రమపడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చి ఆర్లవ రోడ్డు ఈ రోడ్డు వేయడం జరుగుతుందండి. కానీ ఈ 3 కిలోమీటర్ల పరిధిలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది చనిపోయిన రోజులు ఉన్నాయండి. మరి ఆ రోజులు ఆ పరిస్థితులు ఇప్పుడు ఉండవు. చాలా మంచి పని చేశారు. యూట్యూబ్లోనూ గుర్తుపెట్టుకునే పని అండి. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే గణేష్ గారు ఎంత పని చేశారంటే రెండోసారి ఎమ్మెల్యే అయితే ఇంకా ఎన్ని పనులు చేస్తారన్నది జనాలకు బాగా అర్థమైందండి. జనాలు కూడా గణేష్ గారి గురించి చూస్తున్నారు. ఏదో చెప్తారు టీడీపీ అయ్యన్నపాత్రుడు నేను అంతా వీరిని సూర్యుని అన్నీ సొల్లు మాటలు సోదు కప్పులు అలా అప్పుడు వచ్చింది రోడ్డు ఇప్పుడు వచ్చింది అవన్నీ ఉట్టు మాటలండి. 2019లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీని మీద ఏదైనా ఇక్కడ జనాలు ఎంతమంది వెళ్ళేటప్పుడు చచ్చిపోతున్నారనే ఉద్దేశంతో దృష్టి పెట్టి రోడ్డు తేవడం జరిగిందండి. ఆయన కృషితోటే ఆయన శ్రమతోటేనండి. ఏదో పబ్బం అనుకోవడానికి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ చెప్తారు. కానీ ఒకసారి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఎంత పని చేశారంటే రెండోసారి గెలిస్తే ఇంకా ఎంత పనులు చేస్తారు, ఇంకా ఎంత మంచి పని చేస్తారు అన్నది జనాలు బాగా నమ్మకంతో ఉన్నారు గణేష్ గారితో. 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇవన్నీ చొల్లు మాటలు వాళ్ళతోటి అవన్నీ నమ్మవలసిన పని. ఆర్లవ రోడ్డు ఇప్పుడు మన గణేష్ గారు వేస్తున్నారు కాబట్టి మా అందరూ ఆటో మిత్రులందరూ కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇన్నాళ్ళంటే మేము నరకం అనిపించేవాళ్ళం. రోడ్డు అసలు బాగోక బస్సులు గట్ట సైడ్ అవ్వక గోతులు గట్ట పడేవాళ్ళమి. ఇప్పుడు ఎంత మేము హ్యాపీగా వెళ్తున్నాం. మా ఆటో సోదరులందరికీ గణేష్ వేసినందుకు ఆయన్ని మేము రుణపడే ఉంటాం. మేము ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది? అంటే రోడ్డు ఇంతకు ముందు బాగా నరకంగా ఉండేది మాకు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా వెళ్తున్నాము. మా కస్టమర్లు కూడా తీసుకెళ్ళడానికి కూడా మాకు ఫీజిబుల్గా ఉంటుంది. మాకు ఎలా సాధించగలిగారు ఎమ్మెల్యే గారు? అంటే ఈ రోడ్ని ఇన్నాళ్ళ వాటిని చేయలేకపోయారు కదా. అంటే మన ఏదైనా సరే మన జగన్ గారు తరపు నుంచే ఇది వచ్చింది కాబట్టి మన గణేష్ గారు ఇలాగ రోడ్డు ఆయన సొంత నియమంతో చేస్తున్నారు కాబట్టి బాగుంది. మేము కూడా బాగా ఫీజిబుల్గా వెళ్ళగలుగుతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉంది. ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. ఈ రోడ్డు ఆరుళ్ళవ రోడ్డు దాదాపు 20 సంవత్సరాల నుంచి కనీసం ఈ గోతులు కానీ చెట్లు కానీ రాళ్ళు కానీ ఇబ్బంది పడిపోయి చాలా ఇబ్బంది పడేవారు గతంలోని. ఈవేళ ఈ రోడ్డు మన ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి మన పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు వచ్చిన కాంచి వ్యాఖ్య తీసుకొని సరిగా తీసుకొని ఓన్లీ ఎమ్మెల్యేగా ఉండి చేశారు. గతంలోని చింతకాయల అయ్యన్నపాత్రుడు కనీసం మినిస్టర్ చేశాడు. ఎన్నిసార్లు 3 సార్లు అడవి శాఖ చేశాడు, రోడ్డు శాఖ చేశాడు. మొత్తం 3 శాఖలు చేసినా జరిగాయి. దాదాపు 3 రౌండ్లు చేసినా జరిగాయి. దీని మీద దృష్టి పెట్టలేదు, దీన్ని పట్టించుకోవట్లేదు. ఈవేళ అభివృద్ధి లేదు, చక్కగా బాగుంది రోడ్డు. ఇబ్బంది పడకుండా చాలా ఇబ్బంది లేకుండా 10 మంది తడిచి రోడ్డు కాబట్టి ఇలా రకరకాలుగా మంది అనుకునేవారు వంట వరకును. ఆ రోడ్డు వేస్తారు 20 వేస్తారు అలా చెప్పేసి అనేవారు. చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇలా రోడ్డు వేసి ఇప్పించాడు. బాగుంది గణేష్ అన్న, అదే చెప్తున్నాను. ఎంతమందికి అంటే ఇంతకుముందు చాలా మంది ప్రాణాలు చాలా మంది గతంలోని
యాక్సిడెంట్ జరిగాయి. బస్సులు కావచ్చు, బైకులు కావచ్చు. దాదాపు ఒక పోలీసు ఆఫీసు కూడా కానిస్టేబుల్ కూడా పడిపోయాడు, చనిపోయాడు కూడా గతంలోని. అది కూడా జరిగింది. ఇవాళ అవన్నీ చూసి ఇవాళ మన గవర్నమెంట్ ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన కానీ పెత్తల కానిసి ఉమాశంకర్ గారు చూసి దీన్ని ఏమైనా దృష్టి పెట్టాలని పెట్టి చేసి అభివృద్ధి చేశాడు, చేయగలిగాడు. బాగుంది. దారిలో రోడ్డు 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. డైలీ దీని మీద వెళ్ళాలన్నా, ఇక్కడ ఎడ్జ్ దిగాలన్నా, మళ్ళీ తిరిగి రోడ్డు ఎక్కాలన్నా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ రోడ్డు వెడల్పు చేసి మళ్ళీ కొత్త రోడ్డు వేస్తున్నందుకు గణేష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యారు కదా, బాగా దృష్టి పెట్టి చేశారంటారా? బాగా దృష్టి పెట్టి చేశారండి ఈ రోడ్డు. నిజంగా ఇది ఒకటి నర్సీపట్నం టౌన్ కూడా ఎక్స్టెన్షన్ చేయడం ఒకటి చాలా ఏంటంటే ఫ్యూచర్గా చాలా ఉపయోగపడే పనులండి ఇవి. భవిష్యత్తుకి చాలా కాలం పాటు ఉపయోగపడే పనులు ఇటువంటివి చేయడం మాత్రం చాలా మంచిదండి. అంటే ఈ రోడ్డు అంటే వెళ్ళాలంటే చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి అంటారు కదండి. అవి అండి. ఎందుకంటే బాగా చిన్న రోడ్డు, ఎడ్జ్లేమో బాగా తేడా ఉండడం, పైకి ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బంది ఉండడం, యాక్సిడెంట్లు అవ్వడం చాలా ఇబ్బంది ఇది. ఈ ఇంత చూస్తే ఇది 2 కిలోమీటర్స్ రోడ్డు ఏమో అండి అంతే. చెడుగుమ్మల అక్కడ నుంచి మన పప్పుసెట్టిపాలెం దాకా ఈ డిస్టెన్స్ మాత్రం ఆగిపోయిందండి. చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బంది పడే వాళ్ళం. గణేష్ గారు వచ్చాక ఇది కంప్లీట్ చేశారు. ఈ ఉమాశంకర్ గణేష్ గారు వచ్చాక ఈ రోడ్డు కంప్లీట్ చేయడం మాత్రం చాలా సంతోషం అండి.